నమస్తే మిత్రులారా, నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం. టెట్కు సంబంధించింది నార్మలైజేషన్ ఉంటుందా ఉండదా సార్ అని చాలామంది ఆస్పిరెంట్స్ అయితే అడుగుతూ ఉన్నారు. అయితే విద్యా ముఖ్య కార్యదర్శి అయినటువంటి బుర్ర వెంకటేశం సార్ కూడా నార్మలైజేషన్ గురించి నిన్న మాట్లాడడం అనేటువంటి జరిగింది. దీంతో పాటుగా మనకు గ్రూప్ 1లో ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఏ రకంగా హాల్ టికెట్ పైన ఉన్నటువంటి రూల్స్ అనేటువంటిది ఉన్నాయి, కొన్ని సవరించినాయి కాబట్టి వాటి గురించి కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. మొదటిసారి వీడియోని చూస్తున్నటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా తంబు సింబల్ పైన ప్రెస్ చేసి లైక్ ఇవ్వండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా ఈ వీడియోకి అయితే 500 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను కాబట్టి తప్పకుండా ఆ లైక్లో మీరు కూడా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మెయిన్గా టెట్ మార్కుల కేటాయింపు ఎలా, అదేవిధంగా కొన్ని జిల్లాల వారికి ప్రశ్నపత్రం సులభం, మరికొన్ని జిల్లాల వారికి కఠినం, నార్మలైజేషన్ విధానం లేకుంటే నష్టం అంటున్న అభ్యర్థులు, టెట్ ప్రాథమికకి విడుదల. అంటే చూడండి, ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో మెయిన్గా అధికారులు ఏమన్నారంటే అనేటువంటి విషయం అయితే మనం గ్రహిద్దామండి. నార్మలైజేషన్ అనేటువంటిది ఉండాలన్నా వద్దా అనేటువంటిది చాలామంది ఆస్పిరెంట్స్ అయితే నార్మలైజేషన్ ఉండాలి అనేటువంటిది కోరుకోవడం అనేటువంటి జరుగుతుంది అనేటువంటి విషయం అయితే సర్వేలో తెలవడం అనేటువంటి జరిగింది. అయితే విషయం ఏందనేటువంటిది ఒక్కసారి మనము నార్మలైజేషన్ ఉండడానికి అవకాశం ఉందా లేదా అనేటువంటిది ఒక్కసారి చూసినట్లయితే, మెయిన్గా అభ్యర్థులు ఏ జిల్లాలో పరీక్ష రాసిన వారికి, ఒకే జిల్లా స్థానికత కలిగిన వారికి ఒకటే ప్రశ్నపత్రం ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నామని, దానివల్ల ప్రశ్నపత్రాలు వేరువేరుగా ఉన్న ఒక జిల్లా వారు మరో జిల్లాకు పోటీ కారాదని చెప్తున్నారు. అందువల్ల నార్మలైజేషన్ విధానం అవసరం లేదని, సాంప్రదాయమైన విధానంలోనే మార్కులు ఇవ్వచ్చని చెబుతున్నారు. దీనిపై విద్యా ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం సార్ మాట్లాడుతూ, నార్మలైజేషన్ విధానం లేకుంటే అన్యాయం జరుగుతుందని కొందరు అభ్యర్థులు చెప్తున్నారని, జిల్లా స్థాయి పోస్టులు అయినందువల్ల సమస్య లేదన్నారు. కాకపోతే స్థానికేతర కోటాలో పోటీకి పలు జిల్లాల వారు వస్తారని, అప్పుడు కొంత సమస్య ఎదురు కావచ్చని పేర్కొన్నారు. ఈ సమస్యపై కొన్ని కోణాల్లో లోతుగా చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేయడం అనేటువంటి జరిగింది. వాస్తవంగా ఏంటంటే నార్మలైజేషన్ అనేటువంటిది మనము నాన్ లోకల్ డిస్టిక్ రాసినప్పుడు మాత్రమే సమస్య అనేటువంటిది ఏర్పడుతుంది. ఎందుకంటే ఒక డిస్టిక్ వాళ్ళకు ఒకే రకమైనటువంటి క్వశ్చన్ పేపర్ను సెట్ చేయడం అనేటువంటి జరిగింది. కాకపోతే వేరే డిస్టిక్ రాసినప్పుడు ఇంతకుముందు కూడా వేరే డిస్టిక్ రాశారండి, కాబట్టి అవే మార్కులు అనేటువంటిది ఉండడం అనేటువంటి జరిగింది. కాకపోతే ఇక్కడ సమస్య ఏంటంటే, సార్ మా డిస్టిక్ వాళ్ళకు ఈజీగా వచ్చింది, వాళ్ళ డిస్టిక్ వాళ్ళకు హార్డ్గా వచ్చింది, అలాంటి అంటే క్వశ్చన్ పేపర్ అనేటువంటిది ఆ రకంగా ఉండొచ్చు అనేటువంటిది భావన అయితే ఉంటుంది. బట్ ఇక్కడ ఉన్నటువంటి సమస్య ఏంటంటే, మెయిన్గా నార్మలైజేషన్ అనేటువంటిది మెయిన్గా ఉంటుందా ఉండదా అనేటువంటి చెప్తూ ఉన్నారు. కాకపోతే ఆంధ్రప్రదేశ్లో నార్మలైజేషన్ అనేటువంటిది ఉంది కాబట్టి దానికి అనుగుణంగానే మన దగ్గర పెట్టినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనేటువంటిది టూకీగా చెప్పడం అనేటువంటి జరిగింది. బట్ బుర్ర వెంకటేశం గారు నిన్న మాట్లాడుతూ నార్మలైజేషన్ అనేటువంటిది అవసరం లేదండి, సాంప్రదాయం అనేటువంటి పద్ధతిలోనే ఇవ్వచ్చు అనేటువంటిది వారి యొక్క అభిప్రాయాన్ని తెలియజేయడం అనేటువంటిది జరిగింది. సో ఎనీహౌ మిత్రులారా, టెట్ మార్కుల కేటాయింపు ఎలా అనేటువంటిది కొద్దిగా నాన్ లోకల్ డిస్ట్రిక్ట్ రాసేటువంటి వాళ్ళకు ఏ రకంగా ఉంటుందనేటువంటిది క్లారిటీ వచ్చిన తర్వాత అయితే మనకు వాళ్ళు క్లారిటీ ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. దాదాపుగా అయితే ఒక 90% సాంప్రదాయం అనేటువంటి పద్ధతిలోనే ఉండొచ్చు అనేటువంటిది మనకు తెలియజేయడం అనేటువంటిది జరిగింది. సో ఇంకా మనం చూసినట్లయితే టెట్లో మీకు ఇంగ్లీష్లో మన ఛానల్ ఫాలో అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్కు ఎన్ని మార్కులు వచ్చాయనేటువంటిది తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే ఇన్ని రోజులు మనం ఒక 2 నెలల నుంచి 3 నెలల నుంచి మనం చేస్తున్నటువంటి క్లాసుల ద్వారా చాలామందికి 30 మార్కులు వచ్చాయి, 29 మార్క్స్ వచ్చాయి, 26 వచ్చాయి, 27 వచ్చాయి, కొందరికి 15 మార్కులు వచ్చిన వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే నా జీవితంలో ఎప్పుడు కూడా టెట్లో నాకు 5 మార్కులు దాటలేదు సార్, కాకపోతే మీ వల్ల నేను 15 మార్కులు తెచ్చుకోగలిగినాను సార్ అని చెప్పేటువంటి వాళ్ళు కూడా చాలా సంతోషం అండి. ఓకే, ఎనీహౌ మిత్రులారా తప్పకుండా కామెంట్ చేయండి. అదే రకంగా గ్రూప్ 1 హాల్ టికెట్లో స్వల్ప మార్పులు, కమ్యూనిటీ వివరాలు, క్రిమిలేయర్, నాన్ క్రిమిలేయర్ అభ్యర్థులకు ఎస్ఎంఎస్ల ద్వారా తెలిపిన టీజీపీఎస్సీ. కాబట్టి మనకు ఎస్ఎంఎస్లు అయితే వచ్చినాయంటే చాలామందికి, కాబట్టి దానికి సంబంధించినటువంటి పరీక్ష అంటే ఇతర వివరాలు ఏవైతే మార్పులు లేవో, హాల్ టికెట్లు 1వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుంచి మనకు వెబ్సైట్లో అందుబాటులోకి వచ్చాయి. తొలుత పొందుపరిచినటువంటి హాల్ టికెట్లు కుల వివరాలు పేర్కొన్నప్పటికీ క్రిమిలేయర్, నాన్ క్రిమిలేయర్ వివరాలు లేవు. మెయిన్స్ ఇంటర్వ్యూ వరకు ప్రిలిమినరీ హాల్ టికెట్ కీలకమని, దీన్ని తుది నియామకాల వరకు భద్రపరచుకోవాలని టీజీపీఎస్సీ స్పష్టం చేసింది. కమ్యూనిటీ వివరాల్లో అదనపు అంశాలు చేర్చుకునేందుకు అభ్యర్థులందరికీ సవరించిన తాజా హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి తాజాగా అంటే 1వ తారీఖే కాకుండా ఇప్పుడు ఉన్నటువంటి హాల్ టికెట్ని అయితే డౌన్లోడ్ చేసుకోవడం అనేటువంటిది అవసరం అనేటువంటి చెప్తుంది. దీని ఆధారంగానే మళ్ళీ గత 3 నెలల్లో తీసుకున్న ఫోటో అతికించాలి అనేటువంటి చెప్తున్నారు. హాల్ టికెట్ పైన తప్పకుండా ఈ 3 నెలల లోపల దిగినటువంటి ఫోటోను మనం హాల్ టికెట్ పైన అతికించాలి. అదేవిధంగా ఇన్విజిలేటర్ ముందు మనం సైన్ చేయాల్సి ఉంటుంది అనేటువంటిది కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గ్రూప్ 1కి సంబంధించినటువంటి ఆస్పిరెంట్స్కి అయితే
టీజీపీఎస్సీ విడుదల చేయడం అనేటువంటిది జరిగింది. సో ఎనీహౌ మిత్రులారా, తప్పకుండా అయితే టెట్కి సంబంధించినటువంటి మనకు ఫైనల్ కీ అనేటువంటిది త్వరలోనే రాబోతున్నది. దాదాపు ఎప్పుడు రావచ్చు అంటే 8th అట్లా రావచ్చు అని నేను అనుకుంటున్నాను. మేబీ ఇప్పటి వరకు మనకైతే 5వ తారీఖు వరకు దాదాపు మనకు ఉన్నటువంటి విషయాల్లో 5వ తారీఖు వరకు ఉన్నటువంటి దాంట్లో మనం ఏమైనా ఆబ్జెక్షన్స్ ఉంటే మనము కన్వీనర్ గారు తెలపడం జరిగింది కాబట్టి 5 గంటల వరకు 5వ తారీఖు వరకు మనం తెలపడం అనేటువంటి జరగాలి. దాని తర్వాత 5 తర్వాత 6, 7, 8 ఈ 3 రోజుల్లో ఎప్పుడైనా అఫీషియల్ కీ అనేటువంటిది రావచ్చు. సో ఎప్పటికప్పుడైతే మీకు అప్డేట్స్ ఇస్తుంటాను. వీలైతే లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. బై. సీ.